ప్రాపర్ ఎడిటర్ ఫిల్మ్ ఎడిటర్ దగ్గర తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఆయన ఒక బడ్జెట్ చెప్పిండు నాకు. ఇంత బడ్జెట్ అంటే నా దగ్గర అసలే లేవరా నాయన, ఇడికి ఇవ్వాలి. నేను అక్కడ కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ బయటకు వచ్చిండు, అరే ఏదో నీ దగ్గర పైసలు ఏడున్నారు అడిగేనికి అన్నట్టు. నేనేమన్నా అంటే సార్ ఓ పని చేద్దాం, నేను అంతైతే ఇవ్వలేను, నేను రఫ్ ఎడిట్ చేస్తున్నా సినిమా అంతా, మీరు ఫైనల్ ట్రిమ్ చేయండి, ఫైనల్ ఎడిట్ చేయండి, నేను దానికి ఇంత ఇస్తాను. అలాంటి నోనో మేము మళ్ళీ చేయాలి, నువ్వు చేసేది మాకెందుకు, మీకు కావాలంటే రిఫరెన్స్లో పెట్టుకుంటాం కానీ ఫస్ట్ నుంచి చేయాలంట. అసలు తగ్గేదేలే, ఒప్పుకోరు. నేను సార్ నా దరిద్రం మీకు తెలియదు, పైసలు లేవు నా దగ్గర ఒక్కటి కూడా, ఇట్లా తర్వాత ఆయన నుండి లేదు అట్లా ఇద్దరు ముగ్గురిని మా కోఆర్డినేటర్ గారు అప్రోచ్ చేయించారు. ఫైనల్గా అది చూసి మా కోఆర్డినేటర్ గారు ఏంది నీ ప్రాబ్లం అన్నాడు. నేను అన్నా సార్ నా దగ్గర ఇంతే ఉన్నాయి, అట్లా షేర్ చెందు అంటే, నేను ఏమన్నా అంటే మెల్లగా ఆయనకి సార్ పని చేద్దాం నేను చేస్తా అన్నా. నా మీద కోపం వచ్చి అలిగి మా కోఆర్డినేటర్ వెళ్ళిపోయాడు. నువ్వు అంటే చేతులారా గుడిపేస్తావు సినిమాని, చూసుకో, ఇంకా నేను ఇంత పని చేయను, అన్ని నువ్వే చేయాలంటావు ఏంటంటే, సార్ నా దగ్గర లేవు పైసలు, మరి ఏం చేయమంటావు అని ఆయన వెళ్ళిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ నాకు అసలు మీరు నమ్మరు, నేను ఒక బిగినర్ కదా, సినిమా అంతా చేసుకున్నాను కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక సీనియర్ పర్సన్ కావాల్సి వస్తుంది. ప్రాసెస్ తెలియదు నాకు. ఉన్న ఒక పర్సన్ నా మీద కోపంతో వెళ్ళిపోయాడు, ఈడ ఎడిటింగ్ చేస్తారంటే అయిపోయింది. కానీ ఏం చేద్దాం, ఇది లేనప్పుడు తప్పదు. ఇంకా కూర్చొని ఈ ఏడికైతే ఆడికి ఇంత బిలీవ్ చేసుకున్నాను నన్ను, నేను నా సినిమా నేనైతే చంపుకోను కదా, నాకంటే బాగా జడ్జ్ చేస్తాడు ఎవడన్నా, చూసుకుందాం ఏడికైతే ఆడికి అన్నట్టు కూర్చొని ఒక 1 month ప్రాపర్ ఎడిట్ చేసి, దాని తర్వాత అప్పుడు కోఆర్డినేటర్ గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి రండి అని చెప్పి పిలిపించి చూపించిన. చూపిస్తే అసలు ఆయన షాక్ అయ్యాడు,